గోవింద జయ నారాయణ గోవింద హరినారాయణ 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 గోవింద జయ నారాయణ గోవింద. హరినారాయణ గోవింద అని వింటూ ఉన్నాం. నమామి నారాయణ పాదపంకజం అంటాడు కులశేఖర్ల వారు. స్వామిని ఆపాదమస్తకం దర్శిస్తున్నాం. చూడండి, ఆ ఆభరణములు, ఆ స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపము. వజ్ర కిరీటాల కంతులు ధరించు వెంకటేశ్వర నీకు వేలనతులు, రతనాల హారాలు రాజితముగ దాల్చు లక్ష్మీశ నీకివే లక్షణతులు, పచ్చల పతకాలు పనుపుగ దాల్చడి కొండల రాయడా కోటినతులు, ముత్యాల సరముల మురుపుగ మెరిసడి ముక్తమోహన నీకు మొక్కులెన్నో, పుష్యరాగాల కంతుల ప్రభలగూడి ఇంద్రనీలా ప్రభాణమహీ మేనుగలిగి పరగ గోమేదికము గొప్పంగ నొప్పు పగడమాలలు దాల్తువు ప్రణతులెన్నో. ఎన్ని ఆభరణాలో ఎన్నెన్ని ఆభరణాలో స్వామికి అలంకార ప్రియో విష్ణు. అలాంటి ఆభరణాలు స్వామి ఎందుకు అలంకరించుకుంటాడంటే మనము చూచి ఆనందించడం కోసం. భగవంతుడు ఏది చేసినా మన ఆనందం కోసం. అందుకనే పెరుమాళ్ళు భోగ్యంగా ఉన్నారు అంటారు చూచినప్పుడు సాంప్రదాయంగా. అలా స్వామిని దర్శిస్తూ, అమ్మవారిని దర్శిస్తూ, నమస్కరిస్తూ వైగానస భగవత్ శాస్త్రోక్తరీత్యా అర్చక స్వామి వారు నిర్వహించే కళ్యాణోత్సవాన్ని వీక్షిద్దాం, భక్తితో ఆనందిద్దాం, ఆనందంగా తరిద్దాం, స్వామి అనుగ్రహంతో భావిద్దాం, భాగ్యంగా సర్వస్వము భగవంతుడు అనే భావనతో. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. సమృద్ధి ఆపోహిష్టామ యోభువస్థాన ఊర్జేతు దాతన మహేరణాయ చక్షసే యోగ శివతు మోరసస్తస్య భాజేత్యనః ఉసతైరేవ మాతరః తస్మారంగమావో యక్షయాయ జిన్వద ఆపో జనయ దాచనః. दिविश्रे स्वान्तरिक्षे तस्वपृथिव्या संभव ब्रह्मवर्चसमसि ब्रह्मवर्चसा यत्वा पौमानसवर्जनः पवित्रेण विचर्षिणिः यः पोता स पुनात्मा पुनन्तमा देवजनाः पुनन्तमनवो धिया पुनन्त विश्वायवः जातवेद पवित्रवत् पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीज्यते अग्ने कृत्वा क्रतुगुम्रनु यत्ते पवित्रमर्चिषि अग्ने विततमन्तरा ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागात् यस्यै बह्वीस्तनुवो वीतपृष्टाः तया मदन्तत्सतमाज्येषु पयग्वस्यामपतयोरयीणां वैश्वानरोरश्मिभिर्मा पुनातु वातप्राणेन शिरोमयो भूः यः वा पृथिवी पैसापयोभिः वृतावरी यज्ञिये मा पुनीतां बृहद्भिस्तवितस्त्रुभिः वर्षिष्ठैर्देवमन्मभिः अग्नैदक्षैः पुनाहिमा येन देवा पुनता येनापो दिव्यङ्कसः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यप्पावमानीर्यो अद्येति ऋषभिः संवृतगं रसं सर्वगं सपूतमस्नाति स्वदितं मातरिस्वना पवमानीर्यो अद्येति ऋषभिः संवृतगं रसं तस्मै सरस्वती दुहे क्षीरगुं सर्पिर्मधूदकं पवमाने स्वस्तयनेः सुदुगाहि पयस्वतीः ब्राह्मणेष्वमृतगं मितं पवमानेर्दिशन्तनः येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पवमान्य पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोद्यामगुं हिरण्मयं तेन ब्रह्म विदावयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रसुनीति सहमा पुनातु सोमस्वस्यावरणसमीच्या यमो राजा प्रम्नाभिपुनातु मां जातवेदामोर्जयन्त्वा पुनातु तत्संयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जि गातु भेषजं सन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ओम शांति शांति शांति।
प्राच्यां दिशि देवो ऋषियो मार्जयन्तां दक्षिणायां दिशि मासा पितरो मार्जयन्तां पश्चिमायां दिशि गुहा पशवो मार्जयन्तां उदीच्यायां दिश्यापवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अतोदरेः नागेभ्यो मार्जयन्ताम् आपोहिष्टामयोभुवस्थानभूर्जेतु दातना बहिर्नाय चक्षसे योऽस्यवतमोरसस्तच्छभाजैत्यनः उशतीरिव मातरः तस्मारङ्गमाववो यक्षयाय जिन्वदा आपो जनय दाचनः विश्वक्सेनाय नमः वरुणाय नमः पुनः पाद्यमर्घ्यम् आचमनीं समर्पयामि यदा सुखं यदा स्थानं प्रतिष्ठापयामि उत्सवार्थं क्षेमार्थं पुनरागमनाय च విశ్వక్సేన ఆరాధన నిర్వర్తించారు. పునఃపాద్యం అర్ఘ్యం ఆచమనీయం అంటే ఒకసారి సమర్పించారు ప్రారంభంలో ఆహ్వానించేటప్పుడు. తర్వాత ఉత్సవార్థం క్షేమార్థం పునరాగమనాయచ అన్నారు. అయితే విశ్వక్సేనుల వారు ఎలా వచ్చారు? ఒక్కడే వచ్చాడా? లేదు, సూత్రవతి జయ సమిత్ర సకుటుంబ సపరివారంగా వచ్చాడు. మనం కూడా పెండ్లి పత్రికల్లో బంధుమిత్రుల్ని ఆహ్వానిస్తాం. సకుటుంబ సపరివార సమేతముగా విచ్చేసి మదర్పిత చందన తాంబూలాది సత్కారములు స్వీకరించి మమ్మ ఆనందింపజేయ ప్రార్థన అని పిలిచే పిలుపులో ఉంటుంది. అంతా కూడా మనం పిలిచే విధానాన్ని బట్టి ఎదుటివారు స్పందిస్తారు. భగవంతుడు చక్కగా పిలుస్తాడు. మనం గోవింద అంటే ఆయన ఆనందిస్తాడు. అలాగే సర్వసైన్యాధ్యక్షుడని విశ్వక్సేనుల వారిని కాసేపు నీ రాజనీతి నీ యుద్ధనీతి పక్కన పెట్టి కొంచెంసేపు నీ కుటుంబంతో కలిసి వచ్చి నా వివాహ కళ్యాణ వ్యవస్థలో పాల్గొనవయ్యా అని పిలిచారట. వచ్చేశాడు విశ్వక్సేనుల వారు. విఘ్నాలు తొలగించి విజయము చేకూర్ప స్వామి విశ్వక్సేను సన్నుతించి తర్వాత పుణ్యావాచన నిర్వర్తించారు. వరుణదేవుణ్ణి ఆహ్వానించారు. వరుణుడు చాలా విలక్షణమైనటువంటి స్థానాన్ని పొందాడు. భూమి నీరు నిప్పు గాలి ఆకాశం అనే చోట ఉంటాడు. అంతటా నిండి ఉంటాడు. నీరే ప్రాణాధారము. గోదాదేవి కూడా అంబరమే తన్నీరే సోరే అరంశయ్యం ఎంబెరమా నందగోపాల యజుంద్రాయ ఉంటుంది తిరుప్పావైలో. కాబట్టి వరుణుడు జలాన్ని ఇచ్చేటటువంటి వరుణదేవుణ్ణి ఆహ్వానించారు. తరువాత ఇప్పుడు జరుగుతుంది చూస్తున్నాము కదా భక్తులారా. ఎవలు గోధుమలాది నవధాన్యములతోడ అంకురారోపణమాచరించి అంకురార్పణ కైంకర్యం వైగాన సాగమంలో సజ్జాంకురార్పణ అంటారు. అటువంటి అంకురార్పణ కైంకర్యంలో నవధాన్యాలను వినియోగిస్తూ పుష్పాలను వినియోగిస్తూ పత్రం పుష్పం ఫలం తోయమన్నట్లుగా అన్నింటినీ వినియోగిస్తూ చక్కగా అంకురార్పణలో దేవతలను దిక్పాలకులకు అందరికీ సాదర స్వాగతాన్ని పలికారు. ఇక్కడ దేవతలంతా కూడా తరలి వచ్చారు. బ్రహ్మాది దేవతలు ఇంద్ర దిక్పాలకులు అందరూ కూడా వచ్చారు. శ్రీవారి కళ్యాణం వీక్షిస్తున్నారు. తర్వాత కైంకర్యం పూజతో మంత్ర సంపూతమైనట్టి రక్షాబంధనమును కైంకర్యపరచి ప్రతిధర బంధనము రక్షాబంధనం అనేటటువంటి కైంకర్యాన్ని స్వస్తి సూక్తయుక్తంగా అదిగో అర్చక స్వామివారు పఠించే మంత్రాలు విందాం. తదుపరి మరిన్ని విశేషాలు శ్రీ వెంకటేశ్వర శరణౌ శరణం ప్రపద్యే. लोकक्षेमार्थ वैवाहिक महोत्सव कर्मांगम प्रतिसर बंध देवताराधन करिष्ये सन्नो निदत्तां तम सौजहस्तां स्वयंभुरग्ने अमृते अमृताय ओम शेषमावाहयामि नागराजमावाहयामि सहस्रशीर्षमावाहयामि अनंतमावाहयामि शेषाय नमः आयामि आवाहयामि ध्यायामि ध्यानं समर्पयामि आसनार्थम अक्षतान् समर्पयामि पाद्यम अर्घ्यम आचमनीं समर्पयामि धूपदीपार्थम अक्षतान् समर्पयामि पुष्पाणि पूजयामि शेषाय नमः नागराजाय नमः सहस्रशीर्षाय नमः अनंताय नमः गुडोपहार निवेदयामि तांबूलं समर्पयामि शेषाय नमः सुप्रीतः सुप्रसन्नो वरदो भवन्तु हरिः ओम स्वस्ति नो मिमीतामस्विना भगत् स्वस्ति देव्यदितिर्नर्वणः स्वस्ति पूषा सुरो ददातनु स्वस्ति ध्यावा पृथिवेषु चेतना स्वस्ति ये वायुमुपब्रवामहि सोमं स्वस्ति भुवनस्य अस्पतिः बृहस्पतिं सर्वागणं स्वस्ति ये स्वस्ति आदित्यासो भवन्तु नः विश्वे देवानो अद्य स्वस्ति ये वैश्वानरो वसरग्नि स्वस्ति ये देवा अवन्द्रभवत् स्वस्ति ये स्वस्ति नो रुद्रपात्वं सह स्वस्ति मित्रावरुणा स्वस्ति मध्ये रेवती स्वस्ति न
ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తినో అదితే కృతి స్వస్తి పంథామంచరే మా సూర్య చంద్రమస వివ పునర్దదాగ్నతా జానతా సంఘమే మహి స్వస్తి అనంతాక్షమరిష్టనేమి మహద్భూతం వాయుసం దేవతానాం అసృగ్నమింద్రసకం సమచ్చు బృహద్య సోనారుమివారు హేమ అం గోముచమాంగిరసం గయం చ స్వస్త్యాత్రేయ మనసా చితార్క్షం ప్రేతపాణి శరణం పపద్యే స్వస్తి సంబాదే శుభం నోస్తు శుభగుం శుభం. సమస్త శుభాలను కలిగిస్తూ సకల శుభదాయకమైనటువంటిది ఈ కళ్యాణోత్సవం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని పిలిస్తే ఆ ఏడుకొండలవాడు జాలిగుండెలరేడు నిండు మనముతో వేడుకున్న వారికి అండగా నిండుగా మెండుగా తోడుగా నీడగా ఉంటానని ఇచ్చిన మాట కట్టుబడి తిరుమలలో నిలబడి కాదు ప్రతి ఒక్క భక్తుని ఇంట శ్రీ వెంకటేశ్వర భక్తిజనుల ప్రత్యక్ష ప్రసార రూపంలో కనబడి తాను దక్షిణహస్తానికి కంకణధారణ నిర్వర్తించుకుంటున్నాడు. అనంత కళ్యాణ గుణ సంపన్నుడై అర్చక స్వామివారు సభక్తిపూర్వకంగా స్వామివారి దివ్య చరణారవిందముల చెంత తులసి దళాలను ఉంచుతూ తరువాత అక్కడ దగ్గరలో ఉన్నటువంటి 5 పాత్రలు ఉంటాయి. పంచపాత్ర అంటారు. అర్ఘ్య పాద్య ఆచమనీయ స్నాన శుద్ధ జల పాత్రలు. వాటిలో కూడా తులసిని ఉంచుతారు. ఎప్పుడైతే తులసి యొక్క స్పర్శ కలుగుతుందో తీర్థము అని పడుతుంది. అలాంటి సకల తీర్థాల నెలవైన సప్తగిరిలో జరుగుతున్నటువంటి కళ్యాణోత్సవంలో రక్షాబంధనం జరుగుతున్నది. ఇదిగో ఇప్పుడు అర్ఘ్యపాద్య ఆచమనీయాది కైంకర్యాలను సభక్తిపూర్వకంగా సమర్పిస్తారు. వీక్షిద్దాం. ఇక భగవంతుడు కృత్యేతు నారసింహశ్చ త్రేతాయం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక సంస్కృత పదభూయిష్టమైనటువంటి శ్లోకంలో చెబుతారు. కృతయుగంలో నరసింహస్వామిని, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడని, రఘునందనుడై ఉన్నాడు. ద్వాపరే వాసుదేవశ్చ ద్వాపరయుగంలో వసుదేవుడని, వాసుదేవుని కుమారుడైనటువంటి వాసుదేవుడని, కలౌ వెంకటనాయక కలియుగంలో వెంకటేశ్వర స్వామి. అందుకనే వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించనని బ్రహ్మాండ స్కాంద పురాణాలు చెప్తున్నాయి. శ్రీవారి దక్షిణహస్తానికి కంకణధారణ జరుగుతుంది. వీక్షిస్తూ హరిదివ్య తేజమే నరహరి రూపాను ఎంతో వాసినిగాంచ కృతయుగమున శ్రీరామరూపమై త్రేతాయుగమునన్ రావణ సమయించ రాజసమున ద్వాపరయుగమున ధర్మంబు నిలపను కృష్ణ స్వరూపాన గీత చెప్పే. ద్వాపరయుగంలో భగవద్గీతను అందించాడు గీతాచార్యుడై. ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థోధంతర తత్ర శ్రీ విజయోభద్ర ధ్రువానిద్రమద్రమమ అంటారు. కొండల వేల్పయ్యుండి కలియుగముంద వెంకటేశుని గాత వెలసియుండే. తదుపరి అమ్మవార్ల వామహస్తానికి కంకణధారణ నిర్వర్తిస్తున్నారు. ఇక స్వామివారిని మనము కృతయుగంలో నరసింహావతారం అని అనుకున్నాం కదా. అంటే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నించే వారికి సమాధానం నరసింహావతారం. ఈ విషయంలో ఆళ్వార్లు కూడా చెబుతారు. బాల ప్రహ్లాదుని వాక్కు నిల్పగనించి సర్వత్ర నిండిన స్వామి నీవు. చిన్నపిల్లవాడు ప్రహ్లాదుడు భక్తితో నారాయణ అని పిలిస్తే ప్రత్యక్షమయ్యాడు. దీన్ని ఆళ్వార్లు అంటున్నారు తనదైనటువంటి విధానంలో. తూణాయ్ అదనూడు అరియాయ్ వందు తోన్రి పేణ అవడనుడలం పిళందిట్టాయ్ సేనార్ తిరువేంగడ మామలయ్యే కోణాగడయ్యాయ్ కురక్కొళ్ళి అన్నై నీయే. చక్కటి వర్ణన చేశారు ఆళ్వార్లు. నిజంగా సాంప్రదాయబద్ధంగా వాళ్ళు అంటారు, మనం తెలుగులో అనుకుందాం, రాతి స్తంభాన్ని పగలగొట్టిన వెంటనే దాని నుండి నరసింహావతారముతో పిళపిళ పిళపిళ గర్జన జయిసు పిళ తలతల తలతల మోతల మొగుచు పాలనేత్రనుల ప్రభవ విద్యుల్లత కేళీ లోల లక్ష్మీ నరసింహ అన్నట్టుగా ఒక్కసారి వచ్చి దుష్ట దుర్మార్గుడైన హిరణ్యకశిపుడిని చీల్చి చెండాడి ప్రహ్లాదుని కాపాడినటువంటి సింహ నరసింహ. పరాక్రమంతో ఉన్నప్పుడు శౌర్య నరసింహుడివి, శాంతంగా ఉన్నప్పుడు శాంత నరసింహుడివి, అమ్మవారు పక్కనుంటే లక్ష్మీ నరసింహుడివి. కాబట్టే నీతో పాటు అమ్మవారు కూడా భక్తరక్షణ దీక్షలో కంకణధారణ నిర్వర్తించుకుంటున్నారు. యుగములు మారినా, తరములు మారినా, అవతారములు మారినా భగవంతుని సంకల్పం ఒకటే, సత్య సంకల్పం ఒకటే. అదే అతను స్వామి యొక్క సెంట్రల్ ఐడియా, భక్తరక్షణ దీక్ష తత్పరత. అందుకనే నిన్ను కానీ దైవమని సన్నుతించు వేళ జన్మధన్యమవుతుంది వెంకటేశ్వర అని భావిస్తూ భక్తులు వేడుకుంటూ ఉండగా భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ అర్చక స్వామి వారు కూడా కంకణధారణ నిర్వర్తించుకున్నారు. ఈ కళ్యాణోత్సవాన్ని ఈరోజు వీక్షించే వారందరికీ శ్రీవారి అనుగ్రహం, అమ్మవారి కటాక్షం పరిపూర్ణంగా ఉండాలని వేడుకుంటూ తదుపరి సకల దేవతా స్వరూపంగా అగ్నిని ఆహ్వానిస్తూ హోమ కైంకర్యాన్ని నిర్వర్తిస్తారు. ఇక్కడ అగ్ని ప్రధాన భూమికను పోషిస్తాడు. ఇక్కడ పఠించే మంత్రాలు విందాం, తెరపట్టేటప్పుడు సంకీర్తనం విందాం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపజ్యే. బ్రహ్మాండనాయకస్య
శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః లోకక్షేమార్థ వైవాహిక మహోత్సవ కర్మాంగమాఘారం కరిష్యే ఏతోన్వింద్రమితి జ్ఞాలయం ప్రోక్ష్య ఏతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరికరుద్ధాం స శుద్ధాశీర్వాన్ మమతు ఇంద్ర శుద్ధో నాగై శుద్ధాభిరుతిభిః శుద్ధోరయం నిధారయ శుద్ధో మధ్య సౌమ్యః ఇంద్ర శుద్ధో హినోరయం శుద్ధో రత్నానందాశే శుద్ధో ఉత్తరాని జిగ్నిసే శుద్ధో వాజం శిశాసిసే మయి దేవా ద్రవిణమయ జంతాం మయి ఆశీరస్తు మయి దైవ్యావతి संत पूर्वेरिष्टा श्यामतनुवास वीरा मह्यम यजंत ममयान हव्या कोति सत्यामन सोमे अस्तु यवो मानिगम गतमच्चनाकं विश्वे देवाचा जोचता मे देवी ईषडु विरकुणोत विश्वे देवासै हवेर इज्यम महास्महे प्रजातनुभिर्मारदाम दिशते सोमराजन अग्निर्मन्यं प्रतिनदन पुरस्ताददद्दो गोपाः परिपाहनस्त्वं प्रत्यं चोयन्तनिगतः पुनस्तेमैषं चित्तं प्रबुधाना विनेसिते रेखा गायत्री प्रोक्ष्य बहिर्सप्तऋषिनावाहयामि रेखायां स्कन्दमावाहयामि तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् जातवेदो भुवन चैत्रणिं गृहीत्वा मदितं लौकिकाग्निमादाय घृतप्रतीकितघृतप्रज्वाल्य उपावरोहित अग्निस्तण्डिलमध्ये निधाय अग्निग्रहणपात्रेण जलाक्षितान् निधाय अग्नायाः वीतय गृणोना वेदाति निहोता सच्चिबर्हिषे ऐतेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्तेन मन्यस्व देवसूतप्रिसुव ओं ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद्विसीमच्चुरच वेनावः सबुद्धिया उपमास्य विष्टास्ते निमस्तस्य विवः ओं भूः ब्रह्माणमावाहयामि ओं भोः प्रजापतिमावाहयामि ओं सोहा पितामहनावाहयामि ओं भूर्भुवः स्वः हिरण्यगर्भनावाहयामि ब्रह्मणे नमः सर्वोपचारैरभ्यर्च्य सोमो धेनुगुं सोमो अर्वन्तमासुगुं सोमो वीरं कर्मण्यं ददातु ओं भूः सोममावाहयामि ओं भोः यज्ञाङ्गमावाहयामि ओं सुहा इन्दुमावाहयामि ओं भूर्भुवः चन्द्रमावाहयामि सोमाय नमः सर्वोपचारैरभ्यर्च्य ब्रह्मण्य प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवता वर्धते त्वं नाकष्टपुच्छयजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतामेत्र लोकं तत्रैमं यज्ञमयजमानं च देहि ओं प्रोक्ष सोमं प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवता वर्धते त्वं नाकष्टपुच्छयजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतामेत्र लोकं तत्रैमं यज्ञमयजमानं च देहि ओं प्रोक्ष पात्रादाद्रवमादाय परसरसु पवित्रस्तो वैष्णव्यो देवसवितः पुनः त्वचित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः कृष्णोस्याकरेष्टग्ने त्वा स्वाहा वेदिरसि बर्हिषे त्वा स्वाहा बर्हिरसुभ्यस्त स्वाहा दिवे त्वा अंतरिक्षाय त्वा पोषाय त्वा सदा देवेभ्यः विष्णोस्तु पोषिति प्राच्यां दक्षिणतो उत्तरतो विष्णोस्तुपोसि पश्चिम सौदत्तां विष्णोस्तुपोसि विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि सर्वव्यापि नारायणमावाहयामि घृतासि ध्रुवासि तारणासि तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओं भूपते भुवनपते महतो भूतसपते ब्रह्माणं त्वां वृणीमहे ओं भूपते भुवनपते महतो भूतसपते सोमगं राजानां त्वां वृणीमहे पृथिव्यापो गृहीष्यामि को वै नक्तु स वै नक्तु कस्मै वो गृह्णातु ब्राह्मण तीर्थेन ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि इंद्रमावाहयामि वसुनावाहयामि मरुतानावाहयामि रुद्रानावाहयामि अपउपस्पृश्य ओं श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पूषाणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवते सोममावाहयामि उपासनयज्ञमावाहयामि यज्ञदेवते विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यपात्रे प्रजापतियजुष्टं निरूपामि अग्नियजुष्टं निरूपामि सोमायजुष्टं निरूपामि अग्निसोमाभ्यां जुष्टं निरूपामि इन्द्रायजुष्टं निरूपामि वसुभ्यजुष्टं निरूपामि मरुद्भ्यजुष्टं निरूपामि रुद्रेभ्यजुष्टं निरूपामि उपस्पृश्य ओं श्री महाविष्णुवेजुष्टं निरूपामि मित्रायजुष्टं निरूपामि अश्विनादित्येभ्यजुष्टं निरूपामि अश्विभ्यां जुष्टं निरूपामि पूष्णयजुष्टं निरूपामि कक्षायजुष्टं निरूपामि कक्षदेवते सोमायजुष्टं निरूपामि उपासनयज्ञायजुष्टं निरूपामि यज्ञदेवते विश्वेभ्य देवेभ्य जुष्टं निरूपामि सर्वाभ्यो देवताभ्यो जुष्टं निरूपामि आज्यं तृपति श्रियामि शरं तृपति श्रियामि अग्निर्ज्योतिरसि समिदसि स्वाहा चित्वतिस्त्वा पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पतिस्त्वा पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्त्वा पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा मूलमाग्राभ्यां घृतं स्पर्शयित्वा अभ्यर्च्य अक्षतान् आज्यां ओम इंद्राय नमः अग्नये नमः यमाय नमः
నైరుతే నమః వరుణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః ఓం అగ్నేయ నమః జాతవేదసే నమః సప్తజిహ్వాయ నమః దేవముఖాయ నమః అగ్నిపురుషాయ నమః ఐతేన మన్యస్వ అనమితేన మన్యస్వ సరస్తేన మన్యస్వ దేవసూత ప్రసువ అయం తైత్మాత్మా జాతవేదస్తే నేర్ధస్వర్ధస్వోతే వర్ధే చాస్మాన్ ప్రజాపస్వర్బ్రహ్మోర్షాన్నాద్యాని సమేత స్వాహ ఆగార ముహూర్తో సుముహూర్తోస్తు వాయువ్యాదాగ్నేయంతం ప్రజాపతే స్వాహ నైత్యాదీశానంతమింద్రాయ స్వాహ ఓం అగ్నేయ స్వాహ సోమాయ స్వాహ అగ్ని సోమాభ్యాం స్వాహ బ్రహ్మణే స్వాహ ప్రజాపతయ స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అప ఉపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణువే స్వాహ బృహస్పతే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్విభ్యాం స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాయ స్వాహ ఔపాసనజ్ఞాయ స్వాహ యజ్ఞదేవత విశ్వేభ్య దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ ద్రవ్యాభిగార్య చరిం సంగ్రహిత్వా పునరపిగార్య ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్సు స్వాహ అయితే నమగ్గుస్తాహ నమతే నమగ్గుస్తాహ సరస్తే నమగ్గుస్తాహ దేవసవిత అప్రాసావిః శ్రీనివాసస్వామినః లోకక్షేమార్థ వైవాహిక మహోత్సవ కర్మాంగమాఘార మధ్యే సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిన వైష్ణవం ఘోష్యే అయితే నమన్యస్వా నమతే నమన్యస్వా సరస్తే నమన్యస్వా దేవసవిత ప్రసువ ఓం అతో దేవావంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తామ విశ్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేదానతే పదం సమూఢమస్య భాగం సురే స్వాహ త్రీణి పదావిచక్రమే విష్ణుర్గోపాదాభ్య తతో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణు కర్మాణి పశ్యతే తో వ్రతాన్ని పశ్వసే ఇంద్రస్యకా స్వాహ తద్విష్ణు పరమం పదకం సదా పశ్యంతి సూర్య దివి వచక్షరా తతం స్వాహ తద్విప్రాసోయ్ పన్యవో జాగృవాగం సస్యమిందతే విష్ణోర్యత్ పరం పదం స్వాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం సవ స్వాహ ఓం భూర్భవస్సు స్వాహ అయితే నమగ్గుస్తాహ అనుమతే నమగ్గుస్తాహ సరస్తే నమగ్గుస్తాహ దేవసవిత ప్రాసావిః మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా అలరి శ్రీ వెంకటేశాడకు మము రప్పించి వలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా అందపు శ్రీ వెంకటేశాడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడ
ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పువ్వములు అవధరించరయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా తలాతల రసాతల మహీతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధభాగే భూలోకే భూర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్యానాం అధోభాగే మహానాళాయమానస్య పనిరాజస్య శేషస్య సహస్రపణాపనిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిక్తండి సుండాత్తండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి గంధవతి సింధువతి యశోవతి అలకావతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమ నిర్రితి వర్ణవాయు కుబేరి ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోక చలవలైతే లవనేక్షురాసర్పి దధిక్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూ ప్లక్ష కృష క్రౌంచ శాఖ షల్మల్ పుష్కరాఖ్య సప్తద్వీపే దీపితే మహేంద్రమలయ సఖ్యాశుక్తి మదృక్షో దింజపార్యాత్రాఖ్య సప్తకొల్పర్వత విరాజితే భారత కిం పురుష హారిలావృత భద్రాచలకేతుకమాల హిరణ్యకరమణక కురు వర్షాఖ్య నవవర్షాణాం మధ్య భరతవర్షే ఇంద్రక సేరుతామర గభస్తి పున్నాగ గంధర్వ సౌమ్యవృణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార పంచాశతకోటియోజీర్ణ విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాः పూర్వదిగ్భాగే కృష్ణాకావర్యో మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం నరకాదివుత్తీర్య ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యైతి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం త్రిగుణూకితగ్నిష్టోమాతి అతిరాత్రాప్తోర్యమ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృత పుణ్యఫలావ్యాప్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం కోటి చాతుర్లక్ష ప్రమాణేన దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ వికనసూత్ర ప్రకారేణ మరీచుక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదానాఫలా ప్రాప్యర్థం కన్యాదానం కరిష్యే. జ్ఞానానంద స్వరూప వెంకటాచలపతి గోవింద. అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండనాయకస్య అనంత కళ్యాణ గుణగణగాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్యప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైగానస భగవశాస్త్ర మార్గేణ ఆంగిరస భారస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రవృణత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధవ్యూహ భేదేన ప్రవర్తమానస్య పరత్వవ్యూహంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగిరస భారస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రవృణత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి సకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రైకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితి లయకారణ ప్రవర్తమానస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగిరస భారస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రవృణత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతానికుటమకటమణిగణ విజృంభిత పాదారవిందస్య అర్చావతార స్వరూప భగవత ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగిరస భారస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రవృణత భారద్వాజ గోత్రోద్భవాయ
భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణభూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యాభిశోభితాయ దివ్యపీతాంబరధరాయ నిజ అవతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచించాత్మిక నిత్యవ్వన స్వభావ లావణ్య తేజోమయ రత్నాకరాయ సకల శాఖాధ్యాయినో అఖిల లోక పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వర్రాయ అఖండానంద స్వరూప వెంకటాచలపతి గోవింద. ఋగ్వేదసామద్రవగణ చతుర్వేదాధ్యాయిని భార్గవచవనాప్నువాన్ ఔర్వేదల పంచారిషే ప్రవరానిత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం ప్రాతునాం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణో వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తరా పల్గుని నక్షత్రే కన్యా రాసో జాతాయాం భృగు మహర్షి సంకల్పతనయాం అయో నిజాం శ్రీదేవీ నామ్నిమిమాం కన్యాం రుణిత్వమే దాస్యామి. భార్గవీ రమణ వెంకటాచలపతి గోవింద. ఋగ్వేదసామద్రవగణ చతుర్వేదాధ్యాయిని కాశ్యపావత్సారణైధ్రువత్రయారిషే ప్రవరానిద కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం ప్రాతునాం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణో అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహు శ్యామలాంగీ రేవతీ నక్షత్రే మీనరాసో జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం అయో నిజాం భూదేవీ నామ్నిమిమాం కన్యాం రుణిత్వమే దాస్యామి. పృథివీ రమణ వెంకటాచలపతి గోవింద. కన్యాదాన ముహూర్తో సుముహూర్తో తేజ భవంతో మహాంతో ను గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీషియ. కన్యే మమాగర్తో భూయో కన్యే మే దేవపార్శ్యయో కన్యే మే సర్వతో భూయాత్ స్వద్వాన్నాన్మోక్షమాప్నుయాత్. విశ్వంబరాః పంచభూతా సాక్షిణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదశ్యామి. ప్రీణాతు కమలాపతిః రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణః. నిత్య కళ్యాణ శోభితుడు అనంత కళ్యాణ గుణసంపన్నుడు ఆశ్రిత వాత్సల్యేక జలధి అపార కరుణా సింధు అచింత్యద్భుత నిత్య యవన స్వభావ లావణ్య తేజో రత్నాకరుడు నవమోహన సుందర మందహాసుడు ఎవరైనా ఉన్నారా అంటే ఆ స్వామినే చెప్పుకోవాలి మనం. మాంగళ్యాలకు జరిగే తిరుమంజనాన్ని వీక్షిస్తూ ఈరోజు శుక్రవారం అమ్మవారిని పిలుద్దాం ఒక్కసారి స్వామివారితో కలిపి. లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద అని. సర్వాంతర్యామి, సర్వ జగత్తుని నడిపించేటటువంటి జగత్ కళ్యాణకారకుడు ఆయన. ఆయన వైభవాన్ని అనేక పురాణాలు విశేషంగా ప్రస్తుతించినాయి. ఇక్కడ మనం మాంగళ్య పూజని అర్చక స్వామి వారు సభక్తిగా నిర్వర్తిస్తుంటే వీక్షిస్తూ ఇందాక మహాసంకల్పంలో విన్నాం. సమస్తమైనటువంటి చరాచర జగత్తుని ఒక్కసారి సింహావలోకనం చేశారు అర్చక స్వామి వారు. శ్రవణ భక్తితో మనం వినే భాగ్యాన్ని పొందాం. తర్వాత ఇక్కడ మహాసంకల్పం జరిగిన తర్వాత మాంగళ్య పూజని చూచే భాగ్యం కలుగుతుంది. ఆ సందర్భంలోనే కన్యాదానం, విలక్షణమైనటువంటి కన్యాదానం. అలనాడు క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఆవిర్భవించినటువంటి అమ్మవారిని సాగరుడు శ్రీ మహావిష్ణువుకి ఇచ్చి కన్యాదానం చేసి నారాయణుడికి ఇచ్చి కన్యాదానం చేస్తే లక్ష్మీనారాయణ అయ్యాడు స్వామివారు. మరి ఆ కళ్యాణం ఎంత గొప్పది! లక్ష్మీ కళ్యాణం చాలా విలక్షణమైనటువంటిది. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని తలుచుకున్నా, లక్ష్మీదేవి యొక్క నామస్మరణ చేసినా, అమ్మవారి వైభవాన్ని చెప్పుకున్న లక్ష్మీం క్షీరసముద్రాయతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవన్ తాం లోకైక దీపాంకురాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరజాం వందే ముకుంద ప్రియాం అని అంటూ శ్రీమన్మంద కటాక్షలతో బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరజాం వందే ముకుంద ప్రియాం. ఆ ముకుందుడికి అత్యంత ఇష్టమైనటువంటి తల్లివి నీవు అని లక్ష్మీ కళ్యాణ వైశిష్యం సంకీర్తనలో కూడా పొందుపరిచారు. లక్ష్మీ కళ్యాణం అని సూచ్య భాగ్యం కలుగుతోంది మనకి. మాంగళ్య పూజ, మాంగళ్య పూజను వీక్షించడం మహాలక్ష్మి అనుగ్రహానికి తార్కాణం. స్వామివారి యొక్క వైభవాన్ని
అనుసంధానం చేసే పురాణాల్లో, విశేషించి భాగవత పురాణంలో పంకజనాభాయ సంకర్షణాయ శాంతాయ విశ్వప్రబోధాయ భూత సూక్ష్మేంద్రియాత్మనే సూక్ష్మాయ వాసుదేవాయ పూర్ణాయ పుణ్యాయ నిర్వికారాయ కర్మ నిస్తారకాయ త్రయీపాలాయ త్రైలోక్యపాలకాయ సోమరూపాయ తేజోబలాఢ్యాయ స్వయం జ్యోతిషే దురంతాయ కర్మ సాధనాయ పురాపురుషాయ యజ్ఞరేతసే జీవతృప్తాయ పృథ్వీరూపకాయ లోకాయ నభసేంతకాయ విశ్వయోనవే విష్ణవే జిష్ణవే శ్రీ విష్ణవే నమో నమో నమోస్తు. ఇన్ని రకాల విశేషణాలతో పోతన గారు శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనాన్ని చెప్పారు. ఇందులో ఒక్కొక్క పదాన్ని ఒక గంట సేపు మనం మాట్లాడుకోవచ్చు. మాంగళ్య పూజ నిర్వర్తించారు కాబట్టి మంత్రాలకు మనం అవకాశం ఇవ్వాలి, సంకీర్తనకు అవకాశం ఇవ్వాలి. కాబట్టి వినేవాళ్ళందరూ ఆనందంగా ఎదురు చూస్తూ ఉంటారు కనుక మాంగళ్యాలను దర్శిస్తూ మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందుదాం. ఇది విశేషమైనటువంటిది. లోకరక్షణ, జీవరక్షణ, జగద్రక్షణ కోసం మాంగళ్య ధారణ చేస్తూ ఉన్నారు. వీక్షిద్దాం, ఆనందిద్దాం. విశేషించి పుష్యమాసంలో శుక్రవారం చాలా విలక్షణమైనటువంటిది. అమ్మవారిని తలుచుకుంటూ లక్ష్మీరమణ గోవిందా, ధరారమణ గోవిందా, గోవిందా అని మాంగళ్య దర్శనం చేస్తూ మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందుదాం. ఇది జగత్ కళ్యాణకారకమని భావిద్దాం. సూచన కొద్దీ మనకు చూడాలనిపించేటటువంటిది శ్రీవారి కళ్యాణం. విన్న కొద్దీ వినాలనిపించేది భగవంతుడి వైభవం. అన్న కొద్దీ అనాలనిపించేది గోవిందనామం. అందుకని మరొకసారి అందాం, లక్ష్మీరమణ గోవిందా గోవింద. లోకరక్షణ కోసం శ్రీదేవి అమ్మవారికి మాంగళ్య ధారణ జరిగింది. స్వామివారు లక్ష్మీనారాయణుడు అయ్యాడు. ఇది లక్ష్మీ కళ్యాణంగా భావిద్దాం. మరొక దేవేరి ధరారమణం, ధాత్రీరమణుడు అంటారు. అటువంటి అందరికీ కూడా జీవరక్షణ కోసం, లోకరక్షణ కోసం బద్నామి సుభగే సాజీవ శరదస్యతాం భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్తో సుముహూర్తోతిథి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. అదిగో దేవదేవుడు మాంగళ్యధార నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాన్ని అందుకుంటున్నారు. अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपते पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूनीला समेत श्री श्रीनिवासस्वामिनः लोकक्षेमार्थ वैवाहिक महोत्सव कर्मांगं लाजहोम अन्ते मंत्रलोपे स्वरलोपे द्रव्यलोपे नियमलोपे क्रियालोपे न्यूनातिर्कर्मणि सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादिनः वैष्णवं घोष्ये ऐतेनमन्यस्वा नदेनमन्यस्वा सरस्तेनमन्यस्वा देवसूत प्रसुव ओं अतो देवावन्तनोत विष्णुविचक्रमे पृथिव्या सपदाम विस्वाहा इदं विष्णुविचक्रमे त्रेधानितदे पदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि बच्यते तो व्रतानि पस्वसे इन्द्रस्य सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सौर्यः दिव्ये वचक्षरा ततं स्वाहा तद्विप्राचो पञ्चो जागृवागं सत्समिन्दते विष्णो हर्यत्परं पदं स्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुवस्सु स्वाहा ऐते नमः गुस्ताः निते नमः गुस्ताः सरस्ते नमः गुस्ताः देवसविताप्रासाभिः श्रीनिवासस्वामिनः लोकक्षेमार्थ वैवाहिक महोत्सव कर्मांगं ये तत्कर्म समृद्ध्यर्थं प्रतिष्ठां त्वमं घोष्ये ऐतेन मन्यस्वा नितेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितप्रसुव यदस्य कर्मणोत्यरे ऋचमेद्वान्यूनमिहाकरम् अग्निष्टिष्टकृत्यद्वान् सर्वगं शिष्टकं सूतं करोत स्वाहा अग्नेये शिष्टकृते सूतावतीनां कामानाकं समुद्रैत्रे स्वाहा अग्नेये स्वाहा अग्नेये नधाय स्वाहा अग्नेये नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्य देवेभ्य स्वाहा सर्वाभ्य देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं दैवतमुष्मे स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्मात्मनो विन्धाभूतग्नि तत्पुनराह तज्जातवेदविशिष्णे स्वाहा पुनरग्निक्षक्षणात् पुनरिन्द्रो बृहस्पतिः पुनर्मैश्वनायुषक्षयादिमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा दुष्कृत्यै स्वाहा धौराज्यै स्वाहा दैवीभ्य स्वाहा तनुभ्य स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येदो औषधेमहे स्वाहा समिदसि तेजोसि तेजोमय देहि स्वाहा यमस्य धीमहि मुचुर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तमे पाहि स्वाहा वायोर्धीमहि प्राणन्मे पाहि स्वाहा ब्रह्मणोर्धीमहि बुद्धिमे पाहि स्वाहा
सप्तदाग्ने समिदे सप्तदिक्वा सप्तर्षब्दाम प्रियाणि सप्तहोत्रा दात्वायजन सप्तोऽनुकृतेन स्वाहा अग्निर्भुक्तग स्वाहा वेदिर्भुक्तग स्वाहा ज्योर्भुक्तग स्वाहा पृथ्वीभुक्तग स्वाहा ओषधवनस्पतिगन्धर्वसे भुक्तग स्वाहा अग्निजीर्णग स्वाहा वेदिजीर्णग स्वाहा ज्योर्जीर्णग स्वाहा पृथ्वीजीर्णग स्वाहा ओषधवनस्पतिगन्धर्वसे जीर्णग स्वाहा समङ्ताम्बरेषु विशाकृतेन समादित्य समिन्द्रिः समिन्द्रेण विश्वे पृथ्वीं दिव्यं नवगत स्वाहा पूर्णमावतु उत्तमां जुहोति मनसा प्रजापते स्वाहा आज्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा पूर्णमावति मुहूर्तो सुमुहूर्तो अतिथि भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोस्तु सुप्रतिष्ठितमस्तु अग्निस्तृप्यतु वेदिस्तृप्यतु ज्योर्स्तृप्यतु पृथ्वीस्तृप्यतु ब्रह्माद्यां स्तृप्यन्ताम् अगितेन मग्गस्ताः अमितेन मग्गस्ताः सरस्तेन मग्गस्ताः देवसविता प्रयासाभिः पवित्रमसि पवित्रं मे भूया स्वाहा पूर्णमसि पूर्णं मे भूया स्वाहा सदस्सन् मे भूया स्वाहा प्राच्यां दक्षिणायाम् उदीच्यायां ऊर्ध्वायां उत्तरतः परिमपनया प्राच्यां विष्णो सदनमसि दक्षिणतः विष्णो सदनमसि उत्तरतः उदीच्येन्द्रमसि विष्णो सदनमसि पश्चिमे सौदत्तां विष्णो सदनमसि ग्रन्थिं विसृज्य अद्विप्रोक्ष्य आप्यायन्तामापवोषधयो मरुतां पुरुषतेन्द्र दिवं गच्छतो नो पुष्टिमेरय स्वाहा सुज्यन्तां देवसदनगुं सुज्यन्तां देवसदनम् भूतिस्माते लभते नित्यं सर्वयज्ञं भवेत् अग्निमारुतेर्भूतिः आदित्य सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तत्रयायुषं दीर्घायुत्वाय बलाय शतन्त्यवर्षिषे त्रयायुषम् आपोहिष्ठामयो भुवस्थानमो तस्मारङ्गमावो यस्याय जिन्वदा आपो जने दाचनः ओं च मेश्वरश्च मे नमश्च न्यूनं तस्मै उपयुक्तं तस्मै ते नमः बालकृतं वा चरितं वा होत्रहीनं वा पुष्पहीनं वा पुरुषर्धारं वा अग्नेय भगवान् प्रज्वलित ओं नमः कायेन वाचा मनसेन्द्रिया बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि सकलं परस्मै नारायणाय समर्पयामि ब्रह्मणे नमः दास्तानं प्रतिष्ठापयामि सोमाय नमः మార్గాలు చూపించారు మహానుభావులు వేదవ్యాసుల వారు. ఆ మార్గాల్లో ఏ మార్గాల్లో మనం వెళ్ళినా భగవద్ అనుగ్రహాన్ని పొందుతాం. చూడండి, జాజ్వల్యమానంగా ప్రకాశించే అగ్ని భట్టారకుని ఆనందం. ఆయనకున్న ఆనందం ఏమంటే స్వామివారి యొక్క సూచన మేరకు, స్వామివారి యొక్క ఆదేశం మేరకు దేవతలందరికీ కూడా హవిస్సులు అందజేసినటువంటి భాగ్యాన్ని పొందాడు. కాబట్టి ఆనంద పారవశ్యంలో భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశమనే పంచభూతాల్లో ప్రధాన భూమిని పోషించే అగ్నిదేవుడు. అగ్నిముఖావై దేవా అంటారు కదా. తదుపరి గోదాదేవి స్వప్నవృత్తాంతంగా చెప్పబడే వారణమాయిరం ప్రతినిత్యము వీక్షించే సాంప్రదాయబద్ధ కైంకర్యం. వారాణమాయిరం సూడవలం సైదు నారాయణ నంబి నడకిందాన్ ఎన్ను ఎదేర్ పూరాణ పొర్కడం వైతుప్పురమెంగుం తోరణం నాట్కన్నా కన్నా కన్నేం తోడినాన్. గోదాదేవి చెప్పింది నాట్యాడు తిరుమజన దివ్య ప్రబంధంలో. కలగంటినో ఎమ్మ కలగంటి నంబరో కలలోన నాస్వామి కానిపించే 1000 ఏనుగులట్లు విపుల తోడుతో నడుచుతూ వచ్చను నల్లనయ్య శ్రీవిల్లి పుత్తూరు శ్రీ వైష్ణవాకృతులు తోరణాలు కట్టి సంతోషమప్ప పరిశుద్ధ జలముల పసి బాండాలతో స్వామికి ఎదుర్కోలు సలిపినారు. అదిగో ఇప్పుడు ఎట్లయితే పుష్పమాలల్ని అర్చక స్వామి వారు శ్రీవారి నుంచి తీసుకొచ్చి శ్రీదేవికి సమర్పిస్తే మరలా శ్రీదేవి అమ్మవారి నుంచి స్వామివారికి సమర్పిస్తున్నారో అలా పుష్పమాలలతో ఒకరినొకరు పరస్పరం అందులో ఆమెకు చూడుకూడుత నాచ్యారనే పేరు. తాను ధరించిన పుష్పమాల స్వామివారికి సమర్పించిన తల్లి అని కూడా అంటారు. అలాంటి కైంకర్యాల్లో ఈ పుష్పమాల పరివర్తనం విలక్షణమైనటువంటిది. మరొక దేవేరైనటువంటి భూదేవికి కూడా అత్యంత భక్తితో అర్చక స్వామివారు శ్రీవారి
సూచన మేరకు పుష్పమాలను సమర్పిస్తే లోకహితాన్ని కాంక్షించి సమస్తమైనటువంటి భక్తజనావాడికి ఆధారమైనటువంటి భూమాతను కాపాడినటువంటి స్వామి, ఇదిగో ఈ పుష్పమాలను నీకే తిరిగి సమర్పిస్తున్నాను అని భూదేవి వాత్సల్యంతో స్వామివారికి సమర్పిస్తుంది. పరస్పర అనుబంధ బాంధవ్య వైశిష్యానికి తార్కాణమే పుష్పమాల పరివర్తనము. ఇంతమంది భక్తులు భక్తితో వీక్షిస్తూ కరతాళ ధ్వనుల మధ్య వీక్షిస్తుండగా మరింకెందరో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో సందర్శిస్తూ ఉండగా శ్రీభూసతులతో భక్తుల శరణాగతులతో ఆనందోత్సాహాలతో అక్షతారోపణ కార్యక్రమం అత్యంత భక్తిభావనతో వీక్షించే వారి కోసం ఆనందంగా నిర్వర్తిస్తారు అర్చక స్వామి వారు. పసుపు అక్షతలు, పసిడి అక్షతలు వీక్షిద్దాం. నమో వెంకటేశ్వర. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక ఏ దైవములగన్నానేమి సెలవు అతడు లక్ష్మీకాంతు